ఏమండి, నేను పార్వతిని కలవాలి. తను ఎక్కడుంది? పార్వతి అంటే పెళ్లి కూతురేగా. అవునండి. ఇలా స్ట్రెయిట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి, 3వ గది అనుకుంటా. థ్యాంక్స్ అమ్మా. అలాగే. అమ్మా, ఎలాగైనా నిన్ను కలవాలి పార్వతి. ఈ పెళ్లి జరగకూడదు. చంద్రముఖి బతకూడదు. రేవతి లేని నేను రెక్కలు తెగిన పక్షిలా అయిపోయాను. అయినా వస్తాను, నిన్ను కలుస్తాను. చంద్రముఖి అంతు చూస్తాను. నీలాంబరి అని పేరు పెట్టుకుని ఆ అమ్మడులాగే రూపురేఖలు మార్చుకొనొచ్చి మోసం చేస్తున్న చంద్రముఖి అంత సుడ్డ ఎట్టాగా ఊరికే ఉంటే దేవుడు లాంటి పెద్దబాబు గారిని దయ్యం పెళ్లి చేసుకోవడం చూస్తానేమో. అడ్డుపడతానని అయ్య భయం ఒకెత్తైతే రోహిత్ బాబు గారిని పెళ్లి చేసుకుంటానేమోనని ఇంకో భయం. అందుకే మాటిమ్మని ప్రమాణం చేయించుకున్నాడయ్యా. నీకిచ్చిన మాట వల్ల ఈడ కుటుంబమే అన్యాయమైపోతున్నదయ్యా, అన్యాయమైపోతున్నది. ఏమ్మా పార్వతి, నువ్వు రెడీ అయితే చెప్పమన్నారు. పంతులు గారు ఏ పూజలు చేయిస్తారంట. ఇదిగో నాను పక్కనుండాలని మాత్రం బెట్టు చేయొద్దు. ఆ పని ఈ పని చేస్తా ఉంటేనే గాని పెళ్లి పనులు కావు. తాళి కట్టే సమయానికి ఏ పనులు పెట్టుకోనులే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.